మిర్చి మే మిలా దేంగే దీని అర్థం మాఫియాను మట్టిలో కలిపేస్తాను అని 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఈ మాటనే ఫాలో అవుతున్నారు యోగి. క్రిమినల్ గ్యాంగ్స్ కథ ముగించడమే కాదు, దశాబ్దాలుగా పేర్లునికిపోయిన మాదక ద్రవ్యాల మాఫియా గ్రూపులను వెంటాడుతున్నారు. యూపీతో పాటు దేశం మొత్తాన్ని షేక్ చేసేసిన కోడైన్ మాఫియాను అలానే వెంటాడారు. ఆ కేసులో వెలుగులోకి వచ్చిన వివరాలు ప్రస్తుతం యూపీ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే వేల కోట్ల కోడైన్ కుంభకోణంలో సమాజ్వాదీ నేతల పేర్లు బయటకు రావడమే. ఇందుకు అసలేంటి కాఫ్ సిరప్ కుంభకోణం? సాధారణ సిరప్ బాటిల్ అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు వేల కోట్ల ఆదాయాన్ని ఎలా తెచ్చిపెడుతోంది? ఈ మొత్తం ఎపిసోడ్లో కీ రోల్ ప్లే చేసిన ఎస్పీ లీడర్లు ఎవరు? వాచ్ ది స్టోరీ. పొలిటికల్ టర్న్ తీసుకున్న ఉత్తరప్రదేశ్ కాఫ్ సిరప్ కేసు. వేల కోట్ల కుంభకోణంలో విపక్ష సమాజ్వాదీ నాయకులు. కోడైన్ మాఫియా గుట్టు రట్టు, మాఫియాకు యోగి వార్నింగ్. 2023 ఫిబ్రవరిలో మాఫియాకు యోగి మాకు మాస్ వార్నింగ్ ఇది. అతిక్ అహ్మద్ ఎపిసోడ్ పై చర్చ సందర్భంగా విపక్ష సమాజ్వాదీని ఉద్దేశిస్తూ మాఫియాని పెంచి పోషించింది మీరే, నేను మాత్రం అదే మాఫియాని మట్టిలో కలిపేస్తానంటూ ఉగ్ర రూపం చూపించారు. చెప్పినట్టే అతిక్ గ్యాంగ్ ని ఖతం చేసేశారు. బుల్డోజర్లతో గ్యాంగ్స్టర్ల ఆస్తులను కూల్చేశారు. ఇప్పుడు మాదక ద్రవ్యాల మాఫియాలపై పంజా విసురుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ ముఠాలు నడిపిస్తోంది సమాజ్వాదీ నేతలే కావడం. ఈ మాట స్వయంగా యోగి ఆదిత్యనాథే చెప్పారు. డ్రగ్ మాఫియా వెనుకున్న ఏ ఒక్కరిని వదిలేదిలేదని सीरियस वार्निंग इच्छारू। लेकिन प्रारंभिक जांच में सामने आया है कि उससे जुड़े हुए जिन अभियुक्तों को एसटीएफ या यूपी पुलिस की कार्रवाई में पकड़ा गया है, उनके कुछ संबंध समाजवादी पार्टी से सामने आए हैं और समाजवादी पार्टी जो अपने कार्य के अनुरूप जिसका जो बदनाम हो चुकी है और पहले से कुख्यात है, इस पूरे मामले में भी उसकी संलिप्तता आएगी। चूंकि एसआईटी एक राज्य स्तर की एसआईटी इस पूरे मामले की निगरानी कर रही है। సమాజ్వాదీ నాయకులపై యోగి ఎందుకింత సంచలన ఆరోపణ చేశారో తెలియాలంటే ముందు కోడైన్ కాఫ్ సిరప్ మాఫియా గురించి తెలుసుకోవాలి. కోడైన్ వినడానికి మందు పేరులో ఉన్న ఇది నల్లమందు నుండి తయారు చేసే ఓ పవర్ఫుల్ పదార్థం. దీనిని పరిమితంగా దగ్గుమందుల్లో వాడుతారు. కోడైన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత కాలేయం ద్వారా మార్ఫిన్ గా మారుతుంది. ఈ మార్ఫిన్ మెదడులోని రిసెప్టర్లపై పనిచేసి నొప్పి తెలియకుండా చేస్తుంది. అలా వాడినంత వరకు ఇది ఔషధమే కాదని మత్తు కోసం వాడితే మాత్రం అది హెరాయిన్ లాంటి ప్రమాదకర వ్యసనంగా మారుతుంది. కోడైన్ను మోతాదుకు మించి తీసుకున్నప్పుడు మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆనందం, ప్రశాంతత లేదా కిక్ వస్తుంది. మెదడు ఈ మత్తుకు అలవాటు పడిపోతుంది. క్రమంగా అదే అనుభూతి కోసం మనిషి ఎక్కువ మోతాదులో తీసుకోవడం మొదలు పెడతాడు. దీనిని ఆపితే వికారం, కండరాల నొప్పి, ఆందోళన వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. చివరికి కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మరణం కూడా సంభవించవచ్చు. అలాంటి ప్రమాదకర డ్రగ్ జస్ట్ ఒక్క కాఫ్ సిరప్ రూపంలో విక్రయిస్తూ వేల కోట్లు దండుకున్నారు. ఆ కేసుతోనే ఎస్పీ లీడర్లకు లింకులున్నట్టు యోగి చెప్పారు. ఈ కథ లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో మొదలైంది. గత ఏడాది ఫిబ్రవరిలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఓ చిన్న దాడి భారతదేశ చరిత్రలోని అతిపెద్ద డ్రగ్ రాకెట్ బయటపెట్టింది. అక్రమంగా ఉంచిన ఫెన్సిడిల్ సిరప్ బాటిల్ చూసి అధికారులు షాక్ అయ్యారు. అక్కడే అనుమానం మొదలైంది. ఈ సిరప్ ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి పోతోందనే దానిపై విచారణ మొదలుపెట్టారు. కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తుకు ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కోడైన్ ఆధారిత కాఫ్ సిరప్ల అక్రమ నిల్వలు, స్మగ్లింగ్ పై దాడులు నిర్వహించాయి. ఏడాది విచారణ తర్వాత 2025 అక్టోబర్ 18న ఓ పెద్ద లీడ్ దొరికింది. సోన్భద్రలో చిప్స్ ప్యాకెట్ల కింద దాచిన 3 కోట్ల విలువైన కోడైన్ సిరప్ పట్టుబడింది. మధ్యప్రదేశ్ కి చెందిన 3 స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి విచారణలో దర్యాప్తు సంస్థలకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయి. ఈ డ్రగ్స్ ఉత్తరప్రదేశ్లోని 28 జిల్లాల్లో పాకింది. అంతేకాదు బీహార్, బెంగాల్ సరిహద్దుల మీదుగా నేపాల్, బంగ్లాదేశ్లకు వెళ్తున్నాయి. చివరికి అక్కడి నుంచి పాక్కు కూడా ఈ డ్రగ్స్ తరలుతున్నట్లు సమాచారం అందింది. మరి ఈ డ్రగ్స్ ను తయారు చేయడానికి లైసెన్స్ ఎలా వచ్చింది? ఇక్కడే అసలు లింకు బయటపడింది.
తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వారధిగా పనిచేసే కొందరు వ్యక్తులు ఫార్మా కంపెనీల నుండి లీగల్గా మందులు కొని ఆ తర్వాత దాదాపు 700 నకిలీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా బ్లాక్ మార్కెట్కు మళ్లించారు. ఈ మనీ లాండరింగ్ దందా సుమారు 425 కోట్ల నుండి 1000 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. ఇందులో ముఖ్యంగా హలాల్ మత్తు పేరుతో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ సిరప్ వినియోగం పెరిగినట్టు గుర్తించారు. ఈ మొత్తం మాఫియా వెనుక ఉన్న అసలు దొంగ ఎవరు? వారణాసికి చెందిన శుభం జైస్వాల్. శుభం జైస్వాల్ అనే ఈ కేటుగాడు దుబాయ్లో కూర్చుని ఈ నెట్వర్క్ నడుపుతున్నాడు. అతని అనుచరుడు అమిత్ టాటా, శుభం తండ్రి భోలా ప్రసాద్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే ఈ కేసులో పొలిటికల్ యాంగిల్ బయటపడింది. మాజీ పోలీస్ కానిస్టేబుల్ అలోక్ సింగ్ కు చెందిన విలాసవంతమైన భవనాలు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్పీ సర్కార్ హయాంలోనే వీరికి డ్రగ్ లైసెన్సులు దక్కాయన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే డ్రగ్ మాఫియా వెనుక ఉన్న ఏ ఒక్కరిని వదలబోమని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. किन किन लोगों के पास ये धन गया है, ये बातें भी सबके सामने आएंगी और इस बारे में पूरी रिपोर्ट आने के बाद ही इसके बारे में कुछ कहा जा सकता है। लेकिन ये जरूर मैं कह सकता हूं कि जो सपा प्रमुख के द्वारा कहा जा रहा है, ये वही स्थिति है कि यही कसूर मैं बार बार करता रहा, धूल चेहरे पर थी और आईना साफ करता रहा। यानी फोटो इनकी है उन माफियाओं के साथ, तो स्वाभाविक रूप से अवैध लेन देन में भी संलिप्तता कहीं न कहीं सामने आएगी। जांच आने दीजिए, दूध का दूध और पानी का पानी सबके सामने आएगा। డ్రగ్స్ సిండికేట్ తో సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లలో రాహుల్ యాదవ్ ఒకరు. ఇతను జౌన్పూర్ జిల్లా మల్హాని నియోజకవర్గ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే లక్కీ యాదవ్ కు సన్నిహితుడు. అఖిలేష్ యాదవ్ తో రాహుల్ యాదవ్ కరచాలనం చేస్తున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. 28 జిల్లాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ల సమాచారం ప్రకారం నిందితులలో చాలా మంది అఖిలేష్ హయాంలోనే డ్రగ్ లైసెన్సులు పొందారు. వీరంతా అక్రమ వ్యాపారాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ప్రస్తుతం వీరు స్థానిక స్థాయిలో రీటైలర్లుగా పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 128 ఎఫ్ఐఆర్లు, 32 మంది అరెస్టులు, 280 లైసెన్సుల రద్దు జరిగాయి. ఏకంగా 3.5 లక్షల సీసాలను సీజ్ చేశారు. ఈడీ రంగంలోకి దిగడంతో టెర్రర్ ఫండింగ్ మూలాలు కదులుతున్నాయి. ఈ కేసులో పూర్తి రిపోర్టు చేతికందిన తర్వాత అందరి లెక్క తేల్చేస్తూ అంటున్నారు యోగి. సో ఫైనల్ రిపోర్టులో అధికారికంగా కనుక సమాజ్వాదీ నేతల పేర్లు బయటకొస్తే అప్పుడుంటుంది అసలు సిసల ఆట, యోగి మార్కు వేట.